ఛానల్లో కూర్చొని ఈ ఈటల రాజేందర్గా గెలుస్తాడా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తాడని చెప్పిండు. ఇక ఇళ్ళ లాభం లేదు, నేను అమ్ముడు వేయండు, ఇక మనం వీళ్ళున్నా లాభం లేదు, వేస్ట్ అని బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడినా. కానీ రేవంత్ రెడ్డి గారు చీడి చేసిన తర్వాతనే నేను బయటకు వచ్చేద్దామని ఆనాడు డిసైడ్ చేసిన తప్పితే నేను ఏనాడు కూడా తప్పు చేయలేదు కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇప్పుడు మీ పోటీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనైనా, కౌశిక్ రెడ్డి ప్రతి దాంట్లో రేవంత్ రెడ్డి అని ఒకసారి, రేవంత్ రెడ్డి అని రెండోసారి, రేవంత్ రెడ్డి అని చివరాకరణ ముందు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వస్తున్నారు. కొంపరీస్ మీరు హుజరాబాద్ వదిలిపెట్టి కొడంగల్లో పోటీ చేస్తారని నీకు క్లియర్గా చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని గద్దె దించే వరకు బరాబర్ కొట్లాడతాం. రేవంత్ రెడ్డి గారు చాలా సక్సెస్ఫుల్గా గేమ్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇలా ఇదే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడు 100% చెప్తున్నాడు, ముఖ్యమంత్రి అయ్యేటోడు. రేవంత్ రెడ్డి గారు ఒక క్రిమినల్ ఆలోచన చేసి అన్నాదమ్ములను దూరం చేసి ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ ఆయన అనుకుంటున్నాడేమో సౌమ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎట్లయితే ఉంటాడో కౌశిక్ రెడ్డి కూడా అట్లనే ఉంటాడు అనుకుంటున్నాడు. కానీ కౌశిక్ రెడ్డి అట్లుండే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి జుట్ల నుంచి వెళ్ళినోడు కౌశిక్ రెడ్డి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మళ్ళా దించే వరకే, ఊకునే ప్రసక్తే లేదు. రేవంత్ రెడ్డిని గద్దె దించుతామని మీరు స్టేట్మెంట్ చేస్తారు, రేవంత్ రెడ్డిని గద్దె దించుతాం మీరు స్టేట్మెంట్ చేస్తా ఉంటే బండి సంజయ్ నేను ఒక విచిత్రమైన స్టేట్మెంట్ చేసి 25 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు, వాళ్ళే గద్దె దించే ప్రయత్నం చేస్తారని. నిజంగా అట్లాంటి పరిస్థితి ఉందా కాంగ్రెస్ లో ఈరోజు? అది నాకు తెలియదు, అంటే కాంగ్రెస్ లో అట్లా నడుస్తుందా అది నాకు తెలియదు, నేను చూడలేదు దాని గురించి. బట్ అసలు ఏం జరుగుతుందో ఈ కాంగ్రెస్ పార్టీలో అసలు ప్రజలకి ఏమైనా చేయండి అయినా అంటే వీళ్ళ దాంట్లో వీళ్ళే గుంజుకున్నాడు, వీళ్ళ దాంట్లో వీళ్ళే తిట్టుకున్నాడు, వీళ్ళదో కథ. మొన్న మంత్రులు రాజ్యసంఘ భేటీ అయ్యారు, రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నం చేస్తారు, కంప్లైంట్ చేయబోతారు. మొన్న కోల్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, విద్యుత్కి సంబంధించి కొన్ని కొనుగోలుకి సంబంధించి, సోలార్కి సంబంధించిన స్కామ్లో ఇవన్నీ డీటెయిల్స్ డైరెక్ట్గా క్యాబినెట్లో ఉన్న మంత్రులే బీఆర్ఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు వెళ్ళారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సీనియర్లకి రక్తం ఉంటే మధు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, దామోదర్ రాజు నరసింహ గారు కావచ్చు, లేకుంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరిని అసెంబ్లీలో కూసబెట్టే తొక్కుకుంటా ఈడికి వచ్చినా అన్నది. ఎవరిని తొక్కిండు? తొక్కింది వీళ్ళనే కదా, మళ్ళీ వీళ్ళకే కదా, వీళ్ళకే నిజంగా రక్తం ఉంటే తొక్కుంది ఎవరిని? తొక్కింది వీళ్ళనే కదా, నేను చెప్పిన పేర్లే కదా వీళ్ళ తొక్కింది. ఇలా నిజంగా వాళ్ళకి రక్తం ఉంటే ఇలా రేవంత్ రెడ్డిని వాళ్ళు తొక్కాలి, రేవంత్ రెడ్డిని తొక్కి వాళ్ళ దాంట్లో నుంచి ఎవరైనా ఒకరు కావాలి, దమ్ముంటే ఆ పని చేయమని. వర్గం వీణవంక వేదికగా ప్రతి సమ్మక్క సారక్క జాతరకి ఏదో ఒక వివాదం చెలరేగుతూ ఉంటుంది. అది మీ పాలనకి మీకు మధ్యలో జరుగుతున్నటువంటి వివాదంగా చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. అసలు నిజమేంటి? ఏసీపీ మాధవికి కౌశిక్ రెడ్డికి మధ్యలో ఉన్నటువంటి ఆ గొడవ ఏంటి? అసలు ఆ వీడియోలకు సంబంధించినటువంటి అసలు మీకు వెరీ క్లియర్గా చెప్తున్నా శ్రీనివాస్ గారు. అసలు ఫస్ట్ థింగ్, నాకు అసలు వివాదం లేదు. సమ్మక్క జాతర మంచిగా జరగాల. మా ఊర్లో మా తాతలు ముత్తాతల నుంచి సమ్మక్క జాతర జరుగుతూ ఉంది. ఆడ లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ భక్తులకి అద్భుతంగా దర్శనం కావాలి, ఆ భక్తులకి అద్భుతమైన సౌకర్యం కల్పించాలి. ఆ జాతర అనేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కావాలా? ఎట్లయితే మేడారంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేస్తుందో అదే విధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీణవంకలు కూడా చేస్తే భక్తులకి ఇంకా సౌకర్యాలు బాగా కలుగుతాయి అనేది నా ఉద్దేశం. అసలు నేను నా సొంత ఊరికి, నేను అక్కడ శాసనసభ్యుని, నా సొంత గ్రామం, పుట్టి పెరిగిన గ్రామం, నా గ్రామానికి నేను పోయి దేవుని దర్శనం చేసుకుంటా అంటే వాళ్ళు ఎందుకు నన్ను దర్శనం చేసుకొనియరు? నా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బయట వందలాది మంది పోలీసులు ఎందుకు నిల్చున్నారు? ఈ వందలాది మంది పోలీసులు నన్ను పోనీయకుండా నన్ను ఎందుకు అడ్డుకున్నారు? దీనికి గౌరవ డీజీపీ గారు ఇలా, దీనికి లేకుంటే కరీంనగర్ సిపి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఫర్గెట్ అబౌట్ ఎమ్మెల్యే, ఒక మనిషిగా, ఒక హ్యూమన్ బీయింగ్గా నాకు పోయి దేవునికి దర్శనం చేసుకునే హక్కు నాకు ఉన్నదా లేదా? గద్దెల మీద నుంచి, ఒక దేవుని గద్దెల మీద నుంచి ఆ విధంగా నన్ను గుంజుకపోవచ్చా? సరే, నన్ను గుంజుకపోయాను. నా సతీమణి ఏం చేసింది? నా బిడ్డ ఏం చేసింది? మా దళిత మహిళా సర్పంచ్ ఏం చేసింది? వాళ్ళని ఎందుకు ఆ తీరు గుంజుకపోవాల్సిన అవసరం వచ్చింది? ఆ రోజు ఏసీపీ మాధవి గారు చేసిన పని ఏంటంటే, హోంగార్డ్ డ్యూటీ, ఏసీపీ లెక్క లేదా రోజు హోంగార్డ్ డ్యూటీ చేసేది ఏసీపీ చేస్తున్నట్టుంది. ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఒక శాసనసభ్యుని ఆ విధంగా పట్టుకోవచ్చా దేవుని గద్దెల మీద? అదే రివర్స్ మనం ఏమైనా వాళ్ళ మీద టెంప్ట్ అయితే ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ని ఖతం చేయనీకే మీరు ధర్నా చేసుకుంటూ ఒక వీడియో కూడా ఉంది మీది,
సో పీసీఆర్ ప్లే చేయండి అది. సో ఇదే ఆ వీడియో. అయితే అక్కడ మీరు ఆడ చూడండి, ఆడ చూడండి, ఆ విధంగా ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకోవచ్చా అండి? మహిళా పోలీస్ ఆఫీసర్ మీకు వెరీ క్లియర్గా కనబడతా ఉంది ఆ వీడియోలో. ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా పట్టుకోవచ్చా? అంతమంది మేల్ ఆఫీసర్స్ ఉండంగా, ఆడ అంతమంది మేల్ ఆఫీసర్స్ ఉండంగా ఆ విధంగా ఒక మహిళా ఆఫీసర్ పట్టుకోవచ్చా? మీరు చూడండి, అది పట్టుకునే తీరేనా? అది దేవుని గద్దెల మీద అది పట్టుకునే తీరేనా? వాట్ రైట్ షీ హ్యాస్? నన్ను ఆ విధంగా తీసుకుపోవడానికి ఆయనకి ఏం రైట్ ఉంది? హ్యూమన్ బీయింగ్గా అసలు నా సతీమణిని దిగిపోంటే దిగిపోతుంది కదా. అసలు ఆ విధంగా గుంజుకోపోవాల్సిన అవసరం ఏంటిది? నా బిడ్డని, మైనర్ బిడ్డ, ఆ విధంగా గుంజుకోపోవాల్సిన అవసరం ఏంటిది? వీళ్ళు కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారు కాంగ్రెస్ పార్టీ కండువలు కప్పుకొని పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రేపు మేము అధికారం వచ్చిన తర్వాత 3 ఏళ్ళల్లో మేము ఎట్టు పరిస్థితి అధికారం వస్తాం. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళని మాత్రం ఇష్టపెట్టేది ఉండదు. ఈ పోలీస్ ఆఫీసర్లు ఎంత తప్పుడు రాస్తా ఉన్నాడంటే మీ ద్వారా మొత్తం తెలంగాణ కూడా చూడాలి. ఆల్రెడీ ఇంతకుముందు చూపించిన ఇలా ఇది ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లెటర్ హెడ్. ఈ లెటర్ హెడ్లో ఏమని రాసిండ్రు? సెకండ్ పారాలో ఒకసారి చదివినిపిస్తా. వైల్ ద లోకల్ పోలీస్ ఆఫీసర్స్ వర్ డిశ్చార్జింగ్ their lawful duties, the honorable MLA without any basis and provocation has made false allegations against Sri Gaus Alam IPS by naming his religion and charging that he was trying to convert people of other faiths into his religion. అంటే ఏం రాసిరు? నేను కరీంనగర్ సిపి గారు మత మార్పిడి చేస్తూ ఉన్నాడు అని నేను అన్నా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ లెటర్ హెడ్ మీద చేసిరు. దీని అధ్యక్షుడు గౌరవ డీజీపీ శివధర్ రెడ్డి గారు. ఇలా నేను వీళ్ళకి సవాల్ విసిరినా మళ్ళీ మీ ఆర్టీవీ ద్వారా మళ్ళీ వీళ్ళకి సవాల్ విసురుతా ఉన్నాను. నేను ఈ మాట అన్నట్టు ఒక్క వీడియో క్లిప్ చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా, నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్తా ఉన్నాను. మరి ఇన్నిసార్ల నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, మరి వీళ్ళందరూ ఎందుకు దీనికి వీడియో క్లిప్ చూపిస్తలేరు? నాది ఈ ముగ్గురు కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, ఇవాళ జమ్మికుంట రూరల్ సిఏ గారు చేయబట్టి మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇవాళ తల దించుకునే పరిస్థితిగా చేసిరు వీళ్ళు ముగ్గురు తప్పుడు సమాచారం ఇచ్చి అనేది. దీనికంటే క్లియర్ ఎవిడెన్స్ అవసరం లేదు. సార్ దీని వెనుక సిఐడి ఇన్వెస్టిగేషన్